ముందుకు వచ్చాయన సూక్ష్మ రూపధారి సీతకు కనిపించింది వికట రూపధారి కనుగెత్తి సంతోషం కలిగించింది కాసు మీద కాశ హనుమంతు కాశ గట్టి మీద హనుమంతు గట్టి కాశు బిగించి కాపాడవయ్యా ఆంజనేయ హనుమంత చిరంజీవి లోకపతి బ్రహ్మకర్త నమ్మినబంట సీతా సమేత శ్రీరామపాద సేవా దురంధరాయ సీత జాడగని వచ్చిన నిన్నుగని శ్రీ రఘువీరుడు కౌగిట నిన్నుగని సాహసరీతులు నేను కొనియాడగా కాగర కార్యం నిపైనడగా వానరస్యలతో వారాది దాటి తలబడి హోరు హోరున పూరు సాగిన సురలక్ష్మ వృత్తులు కూర్చున్న ఒక ఈశ్వరానికి ఓంకార రూపాయ జమ ఓంకారేశ్వర జమ ఓంకార రూపాయ జమ ఓంకారేశ్వర జన్మ శ్రీరామకార్యమ ప్రాణపరిచయమ పరమదైర్యమ కర్మజన్మ కర్ణాసాగరయమ భక్తాచరణ శ్రీ అంజన సంయోతాభ్యాం ఫలం గ్రూప్ ఓకేనా వాళ్ళ దగ్గర చందాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇస్తే ధైర్యంగా వాళ్ళు ఇచ్చి ముందుకు తీసుకున్నాము. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వస్తూ దేవుని దర్శనం చేస్తే చాలా విమర్శలు ఉన్నాయి సార్. బయట గత సంవత్సరం జరిగిన విషయాలు లోకల్గా వచ్చే వాళ్ళకు ఉచిత దర్శనం పెట్టాలి. నా సలహాలు ఏంటంటే మనం ఆలయంకి వచ్చేది ఇంత పుణ్యం కోసం ఎక్కడా భక్తుని ఇబ్బంది పెట్టాం. భగవంతుడు వెలిసిందే భక్తుడి కోసం. భక్తుడు బాధ పెట్టే పని ఎప్పుడు చెయ్యం. 100% ఎవరైనా లోకల్ పీపుల్స్ కానీ పలానా సమస్య ఉంది అంటే 100% సార్ దృష్టిలో తీసుకుని 24 గంటలు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. హిందూ భక్తుడిని బాధ పెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడా బాధ పెట్టాం. బేసిక్ గా బాలపాటి తిన్నే పేదలను తేవాలి. 100% చేస్తాం.
తిరుమల అయితే షోకార్లది. ఆ విషయమే సార్ చెప్తాడు. పేద దేవాలయం ఫేమస్ దేవాలయం. ఎవరిని ఏ ఇబ్బంది వచ్చినా కూడా తమకు నేను ఒకటే చెప్తున్నాను, విలేజ్ ఎవరైనా దృష్టికి తీసుకొస్తే ఈ ఫుడ్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కదా, అప్పుడు కొంచెం వచ్చేసి దట్టి చేస్తారు. ఇక్కడ కొంచెం అది అంతా దృష్టిలో పెట్టుకొని నీట్ గా ఉండేది. కొంచెం దూరంగా ఉంటే ఈ గ్రామ సచివాలయం వాళ్ళు ఎవరున్నారు? ఈ గ్రామానికి సంబంధించి సచివాలయం మీరు గ్రామ సచివాలయంతో కోఆర్డినేట్ చేసి అవసరమైతే మున్సిపాలిటీని కూడా చెప్తాము. ఆ ఎందో ప్రతి శనివారం రోజే కదా మీరు ఎక్స్ట్రా కావాలని కూడా మున్సిపల్ వర్కర్స్ని కూడా కొంతమందిని 50 మందిని ఇక్కడ ఇవ్వమని చెప్తాము. శనివారం నాడు మీకు రష్ ఎక్కువ ఉంటే శనివారమే శనివారం నాడు ఒక 50 మందిని ఎక్స్ట్రా ఇవ్వమని చెప్తాము. మీకు శానిటేషన్ మీద కూడా కొద్దిగా పగడబందీ ఉండండి. ఈ మధ్య సీజనల్ వ్యాధులు ఎక్కువైనాయి. ఆలయంలో కొంచెం క్లీన్గా పెట్టాను సార్, ఇంతవరకు లేదు. ఇప్పుడు కూడా చూస్తానే ఉన్నాం. శ్రావణవాసంలో మాత్రం శ్రావణమాసమే కాదు, ఎప్పుడు వాజ్పేయి ఉన్నారా ఒకరిద్దరు సలహాలు చెప్పండి, విమర్శలు కాదు, సలహాలు చెప్పండి. ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉంటే సలహాలు చెప్పండి. గతంలో ఈ మండలంలో జరుగుతుండే కార్యక్రమం అయింది, మీరందరికీ బాగా తెలిసిండే కార్యక్రమం కాబట్టి ఏవైనా గతంలో ఉన్నటువంటి లోటుపాట్లను అధిగమించి ఇంకా బాగా ఏదైనా చేయగలిగే పరిస్థితులు మనం చేయాలనే ఆలోచన ఉంటే చెప్పండి. ఎవరన్నా విమర్శలకు తావి వద్దండి. పబ్లిక్ టాయిలెట్ లో ఇబ్బంది పడ్డాను. అన్నదాన కార్యక్రమం చేసేటప్పుడు ఎక్కడ ప్లేట్లు వేసేసి ఆ తర్వాత తినడానికి కూడా ఇబ్బంది కలిగేటట్లు చేస్తున్నారు. అమౌంట్ ఎక్కువ తీసుకున్నారు. కొంతమంది పార్కింగ్ కాడ 100 రూపాయలు తీసుకోవడం, 10 రూపాయల దగ్గర అట్లా చేశారు. మామూలుగా తీసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్ గా పార్కింగ్ చేసుకునే వాళ్ళు వదిలేయండి. స్వామి ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు లేదా శ్రావణ మాసంలోనో మీరు పార్కింగ్ డబ్బులు పెట్టినారంటే డబ్బులు అప్పుడు రెవెన్యూ దాని మీద ఆధారపడ్డారంటే కుంగిపోతారు. రామ్ మీది ఇక్కడ పార్కింగ్ గురించి ఆలోచన చేసుకుంటే ఎట్లా పక్కన చుట్టుపక్కల పొలాలు ఉన్నప్పుడు దాంట్లో కూడా మనం డబ్బులు పెట్టుకుంటే ఇబ్బంది. పార్కింగ్ ఎవ్రీ ఇయర్ కూడా చేసేయండి. జాతరకి అయ్యేది ఒకటి, జాతర క్యాన్సిల్ చేయండి, సంవత్సరానికి కలిసి పెట్టండి. జాతరకే పెట్టండి. ఆల్రెడీ ఈ సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది సార్. నెక్స్ట్ ఇయర్ కి అది చేస్తాం సార్. నెక్స్ట్ ఇయర్ నుంచి భక్తాదులకి పార్కింగ్ ఫ్రీగా పెట్టండి. డబ్బులే వసూలు చేయండి. సామాన్య దర్శన్కి ఫ్రీ దర్శనం పెట్టండి సార్. సర్వదర్శనం పెట్టండి సార్. సభకి నమస్కారం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసము 5/8/2024 నుండి 3/9/2024 వరకు నిర్వహించబడుతుంది. ఈ శ్రావణ మాసం సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈరోజు మనము ఇక్కడ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ ఇవన్నీ జరుగుతాయి. మన స్వామి సన్నిధికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సవ్యమైన ఏర్పాట్లు ఈసారి గత సంవత్సరం ఏదైనా లోటుపాట్లు అయి ఉంటే ఈసారి సార్తో డిస్కస్ చేసి అటువంటి ఇబ్బందులు ఏ భక్తునికి రాకుండా సవ్యమైన దర్శన ఏర్పాట్లు చేయాలనేదే ప్రధాన సంకల్పం. అందులో భాగంగానే ఈ రోజు సార్ తోటి మనము డిస్కస్ చేసి ఏదైనా సమస్యలు ఉంటే వాటి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.